వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో హాస్టల్ డైలీ వేజ్ వర్కర్లు ఆందోళన బాట పట్టారు. 4 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఐటీడీఏ కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గిరిజన కార్మికుల జీతాలు తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న జీవో 64 అవుట్సోర్సింగ్ వర్కర్లపై జీవో 527లను తక్షణమే రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వేతనాలు, బకాయిలు చెల్లించాలని, పర్మనెంట్ చేయకపోతే కనీసం టైం స్కేల్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఐటీడీఏ అధికారులు చర్చలు జరిపినప్పటికీ కార్మికులు శాంతించలేదు. ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు, మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి జీతాల తగ్గింపును అన్యాయమని వివరించారు. జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం 6 నెలలు డైలీ వేజ్ వాళ్ళ జీతాలు, 10 నెలలు పిఎంహెచ్ వర్కర్ల జీతాలు విడుదల చేయాలనేది మన ముఖ్యమైన డిమాండ్లు. దీనికోసం 4 రోజులుగా మన సమ్మె జరుగుతుంది. మన సమ్మె విషయాలన్నింటినీ పత్రికల ద్వారా తెలుసుకొని ఈరోజు మన ఐటీడీఏ ధర్నాకి మనం ఇక్కడికి వస్తే మనకు కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు గారు మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. వారిని మీ అందరికీ పరిచయం అయ్యి మనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా డైలీ వేజ్ వర్కర్స్ చేస్తున్నటువంటి సమ్మెకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 23 మండలాల పరిధిలో జరుగుతున్న సమ్మెకు, ఈరోజు ఐటీడీఐ దగ్గర జరుగుతున్నటువంటి సమ్మెకు సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని, సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది. వారి న్యాయమైనటువంటి కోరికని తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి మేనవేషాలు లెక్కించకుండా ఈ సమస్యను పరిష్కారం పరిష్కారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే 10 నెలల నుండి ఎంహెచ్పిఎస్ వాళ్ళకి, అట్లాగనే డైలీ వేజ్ వర్కర్లకి 6 నెలల నుండి జీతభత్యాలు లేవు. కలెక్టర్ గెజిట్ అమలు జరపమని వాళ్ళు కోరుతున్నారు. 15,600 రూపాయలు వేతనం అంగీకరించిన దాన్ని ఇవ్వమని వాళ్ళు కోరుతున్నారు. ఈ కోరికలేమి గొంతెమ్మ కోరికలు కాదు. అయినా సరే ప్రభుత్వం నిర్బంధాలకు పూనుకుంటుంది, రెచ్చగొట్టేటువంటి ప్రక్రియకు పూనుకుంటుంది. ఇది సరైనది కాదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఏ మనిషి అయినా అన్నం తినకోకుండా ఏమన్నా పని చేయగలడా? ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి అటెండర్ వరకు ఎవరైనా అన్నం తినకోకుండా పనిచేస్తున్నారా? మరి వీళ్ళకే ఈ శిక్ష ఏమిటి? వాళ్ళు కష్టపడ్డారు, పనిచేశారు. మొత్తం గిరిజన ప్రజానీకం, అందులో 90% మహిళలు ఉన్నారు. అంటే మహిళలంటే మీకు చిన్న చూపు, గిరిజనులంటే మరీ చిన్న చూపు. అందుకోసం వీళ్ళని ఏమి చేసినా అడిగేటటువంటి దిక్కు ఉండదు అని మీరు ప్రభుత్వాలు అనుకుంటున్నాయేమో, అధికారులు అనుకుంటున్నారేమో. ఇది సరైనది కాదు. కార్మికులకి, మహిళలకి, గిరిజనులకి సిపిఎం పార్టీ కొండంత అండగా ఉంటుంది. ఆ పోరాటాలు సాధించేంత వరకు సిపిఎం పార్టీ పూర్తి సంఘీభావాన్ని, మద్దతుని తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకోసం ప్రభుత్వం తక్షణమే దిగిరావాలి, రెచ్చగొట్టొద్దు. మీరు ఎమ్మటే డ్యూటీల్లో జాయిన్ కాండి, లేదంటే మేము పోటీ వాళ్ళని పెడతామనంటే పోటీ వాళ్ళు కూడా అన్నం తినకుండా పనిచేస్తారా? వాళ్ళకైనా వేతనాలు ఇవ్వవలసిందే కదా. అందుకోసం ఈ వేతనాలు పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇచ్చి వారితో చర్చలు జరిపి ఈ సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.